కొల్వే రైల్వే కాలనీ. అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్‌ల వీళ్ళిద్దరి కాంబినేషన్. నాని, కాసరగడ్డ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. దీని కథను అందించింది అనిల్ విశ్వనాథ్. అదేనండి 'పొలిమేర 1 or 2' సినిమా ఎవరైతే తీశారో ఆ డైరెక్టర్ ఇచ్చిన కథ ఇది. ఇక లేట్ చేయకుండా ఈ సినిమా రివ్యూకి అయితే వెళ్ళిపోతాం. దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా ఈ సినిమాలోని కథ కోసం మాట్లాడుకుందాం. ఈ సినిమాలో హీరో ఒక అనాథ. అతనికి ఎవరు ఉండరు. సో అతను పొలిటికల్ లీడర్ దగ్గర అయితే పెరుగుతూ ఉంటాడో, తను ఏది చెప్తే అదే పని చేస్తూ ఉంటాడో ఇదే ఇతను తెలిసింది. అట్ ద సేమ్ టైం ఇతను తన పక్క గల్లీలో ఉండే ఒక అమ్మాయిని అయితే లవ్ చేస్తూ ఉంటాడు. బట్ తనకైతే మాత్రం ఇతని మీద అంత ఇష్టం అయితే ఉండదు. సో టిల్లు అనే పొలిటికల్ లీడర్ చెప్పాడని చెప్పేసి ఆ పార్సిల్ ఏదైతే ఉందో తనని హీరోయిన్ ఇంట్లో పెట్టడానికి అయితే అల్లరి నరేష్ వెళ్తాడో. సో అవి వెళ్ళిన తర్వాత అతనికి అక్కడ కొన్ని షాకింగ్ న్యూస్లు అయితే తెలుస్తాయి. సో అది తెలుసుకున్న షాకింగ్ న్యూస్ ఏంటి, అసలు ఈ ఆరాధన అనే హీరోయిన్ ఎవరు, దీన్ని అవన్నీ తెలుసుకోవాలంటే మనం పూర్తిగా కంప్లీట్గా సినిమా చూడాల్సిందే. బేసిక్గా సినిమాలో అయితే ట్విస్టులు ఉంటే బాగానే అనిపిస్తుంది. బట్ ట్విస్ట్ మధ్య సినిమా ఉంటే మాత్రం ఇలాగే అనిపిస్తుంది. మరీ ఓవర్గా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ సినిమా కేవలం ట్విస్టుల కోసమే రాసుకున్నట్టు ఉంది తప్ప కథ మధ్యలో ఏదో ట్విస్ట్ వచ్చిందని చెప్పేసి ఫీల్ అయ్యే విధంగా అయితే లేదు. ఓవర్ ట్విస్టులు అనిపించినాయి. నాకు కొన్ని సీన్లు కూడా అతి అనిపించినాయి. ఈ సినిమాలో గెటప్ సీన్ మరియు మిగతా కామెడియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కామెడీ అయితే పర్లేదు, అక్కడక్కడ చిన్నగా ఏదో పర్లేదు పేలిని అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ ఎమోషన్స్ కూడా బాగా అయితే వర్కౌట్ కాలేదు. నాకైతే అంత ఎమోషనల్ ఫీలింగ్ అయితే ఎక్కడ అనిపించలేదు. అట్ ద సేమ్ టైమ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. బట్ ఏవైతే ట్విస్టులు ఉన్నాయో అవి మాత్రం విపరీతంగా పెట్టాడు. దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే అనిపించింది. మరీ అంతగా ఏం కాదు. ఎందుకంటే కొన్ని కామెడీ సీన్లు తప్ప మరీ అంతగా ఏం లేవు. సరైన స్టోరీ మనకి ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్లోనే ఎక్కువ ట్విస్టులు కానీ ఇవి కానీ ఉన్నాయి. సినిమాలో ఏదైనా పాజిటివ్ ఉందంటే నాకైతే అనిపించింది ఆ భీమ్ సిసిరోలో బీజిఎం ఏదైతే ఉందో అది సినిమాకి తగ్గట్టు బాగానే అనిపించింది. బట్ పాటలు మాత్రం అంతగా ప్లస్ అయితే అవ్వలేదు. అట్ ది సేమ్ టైం అల్లరి నరేష్ యాక్టింగ్ గురించి తెలిసిందే కదా. సీరియస్ రోల్స్ అయితే మనోడు జ్యూయల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా మనోడైతే బాగానే యాక్ట్ చేశాడు. అట్ ది సేమ్ టైం సాయి కుమార్ కానీ మిగతా వాళ్ళు కానీ పర్లేదు, వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో అయితే బాగానే యాక్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో బాగానే వర్కౌట్ అయినాయి. కాకపోతే కొన్ని సీన్లు అయితే నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే పోలీసులు కూడా చేయలేని సీన్స్ మనోడు చేస్తూ ఉంటాడు. అది కూడా చాలా సింపుల్గా. బట్ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే ఈ సినిమా మాత్రం కొన్ని ట్విస్టుల వల్ల అయితే మాత్రం పర్లేదు, సాటిస్ఫై చేస్తుంది. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అంతే తప్ప ఈ సినిమాలో పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం నిరాశకు గురవుతాం. ఎందుకంటే ఈ సినిమాలో ఓన్లీ ట్విస్టుల మీద ఫోకస్ చేశారు తప్ప నెరేషన్ మీద అయితే అసలు ఫోకస్ చేయలేదు. చాలా స్లో నెరేషన్ ఉంటుంది. ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఎడిటింగ్ కొంచెం బాగా చేసి ఆ ల్యాగ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో తీసి పడేసి నెరేషన్ కొంచెం స్పీడప్ చేసి ఉంటే ఈ సినిమా ఓ రేంజ్లో ఉండేది. నరేష్ అనకు నాంది సినిమా ఏ రేంజ్ రిజల్ట్ ఇచ్చిందో మనందరికీ తెలిసిందే. సో ఆ తర్వాత వచ్చిన సీరియస్ సినిమాలు ఏవి కూడా ఆ రేంజ్ ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. ఈ సినిమా నెరేషన్ ఇంకొంచెం స్పీడ్గా ఉండి ఆ ల్యాగ్ సీన్ గట్లా లేకుండా ఉండుంటే నాంది సినిమా రిజల్ట్ని మించిపోయే రిజల్ట్ అయితే ఇచ్చేది ఈ థ్రిల్లర్. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఈ సినిమాలో ల్యాగ్ ఎక్కువ ఉండడం వల్ల అలాగే స్లో నెరేషన్ వల్ల అయితే ఆ రేంజ్ ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. ఇలాంటి సినిమాలకి పాటలు అవసరమా అని అనిపించింది నాకైతే. ఎందుకంటే అవి స్పీడ్ బ్రేకర్లో అనిపించినవి. ఫ్లోలో ఏదైతే స్టోరీ వెళ్తుందో దాన్ని అయితే మనం ఆపినట్టు ఉంటుంది పాటల వల్ల. ఓవరాల్గా ఈ సినిమా అయితే నాకు ఒక యావరేజ్ సినిమాగా అనిపించింది. బట్ నరేష్ అన్న ఇటువంటి సినిమాలు కాకుండా తనకు కంఫర్ట్ జోన్ అని కామెడీ సినిమాలు కూడా మధ్య మధ్యలో ట్రై చేస్తే మంచిది. ఇటువంటి సినిమాలు ఎప్పుడో రేర్గా ట్రై చేస్తేనే బాగుంటుంది, మంచి కిక్ ఇస్తాయి అనిపించింది. మీరు కనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతారో కామెంట్ చేసిండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్.